వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్. వన్ నైట్ స్టాండ్, తనువు ప్రాణమై. ఈ కథని రచించిన వారు వరుణ గారు. అలాగే ఇక నుంచి ఈ ఛానల్లో ప్రతి స్టోరీని మీరు సరిత వాయిస్ లో వినబోతున్నారు. అంతేకాకుండా స్టోరీ విన్న తర్వాత తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ప్రేమ ప్రేమ అని ఏడిపిస్తుంటే నాకు బాగుంది. నన్ను ఈ ప్రేమను మరికొంత అనుభూతి చెందనివ్వు. ఇప్పుడిప్పుడే నేను దొరక్కూడదు. నా అంతట నేను చెప్పే వరకు దొరక్కూడదు. అది పగబట్టి నాతో చెప్పించుకోకుండా చూడు స్వామి. తనను తాను భయపెట్టుకుంటూ, తనకి తాను నచ్చజెప్పుకుంటూ, చివరిగా దేవుణ్ణి తలుచుకుంటూ తిరిగి పొట్టిదాన్ని చూస్తాడు. ఇంతకు ముందులా ఒక చేతిని మడిచి ఆ చేతి మీద రెండో చేతిని నిలబెట్టిన చేతి 4 వేళ్లను మడిచి గడ్డం కింద చూపుడు వేలును చెంప మీద పెట్టి శరీరాన్ని అటూ ఇటూ తిప్పుతూ చారడేసి కళ్లలో మెరుపులు నింపి బుగ్గల్లో సిగ్గుల ఎరుపులు నింపి అతనిని దొరికిపోయిన ప్రేమ దొంగను చూస్తున్న దొరకబుచ్చుకున్న దొరసానిలా చూపుల సూదులతో గుచ్చేస్తున్నట్లు కాకుండా క్షణం కూడా తీరిక లేకుండా ఎగిరి ఎగిరి ఆడి ఆడి అలసిపోయిన బుజ్జి కుక్క పిల్లలా పప్పీ ఫేస్ పెట్టుకొని చూస్తుంది. క్షణాల్లో మారిపోయిన పొట్టిదాని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి ఆశ్చర్యపోయిన బతికిపోయాను భగవంతుడా అని మనసులో అనుకుంటూ ఏంటి అని ఆ కళ్ళు పైకెగిరేస్తూ అడుగుతాడు. రెండోది క్లియర్ అయింది 6 ఫీట్, మొదటిది ఇంకా మిగులుంది. నాకు అర్జెంటుగా డ్రెస్ కావాలి 6 ఫీట్. అలాగే ముచ్చటగా మూడోది నాకు ఆకలేస్తోంది. లోపల ఎలుకలు పరిగెత్తడం కాదు, అవి అరుస్తూ కరిచేస్తున్నాయి. తన 3 కోరికలు తీర్చే జీనీకి చెప్పినట్లు చెప్పింది. కాని 6 ఫీట్ దగ్గరికి వచ్చి అతని ముఖానికి తన ముఖం 5 అంగుళాల దూరంలో పెట్టి అతని కళ్లల్లో తను కావలసిన దానికోసం వెతికేసుకుంది. పొట్టిదాని సర్చింగ్ అర్థమైంది. కాని అతను మాత్రం భయపడకుండా అదే కామ్ అండ్ సీరియస్ యాటిట్యూడ్తో పొట్టిదాని భుజాలను తన చూపుడు వేల్తో వెనక్కి తోసి కళ్లతోనే బండి ఎక్కమని సైగ చేశాడు. అతనలా చెప్పగానే అర్థమైన పొట్టిది ముందు బ్యాక్ సీట్ వైపు చూసింది. అర్థమైనా అర్థం కానట్టు ఏంటి అని కళ్లతోనే అడిగింది. 6 ఫీట్ కాస్త సీరియస్గా మొహం పెట్టి లాగి పెట్టి కొడతానని చేత్తో చూపిస్తూ కళ్లతో ఎక్కువ అన్నట్టు ఒక షార్ప్ లుక్ ఇచ్చాడు. వెంటనే పొట్టిది సరే అన్నట్టు తలూపుతూ 6 ఫీట్ ముఖాన్ని పట్టేసుకొని అతని నుదురు మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. వెంటనే అతని పెదవులు వేళ్లతో లాగి ఆ వేళ్లను ముద్దు పెట్టుకుంది. క్షణంలో అంతా కంప్లీట్ చేసేసుకుని కామ్గా బైక్ మీద సెటిల్ అయింది. ఇప్పుడు పొట్టిది చేసిన పనులేవో గాని అంతకుముందు పొట్టిపాప చూపులకి ఎక్కడ దొరికిపోతానో అని అల్లాడినవాడు ఎక్కడో సుడి తిరిగి పొట్టిదానికి చిక్కకుండా బయటపడినందుకు రిలాక్స్గా ఊపిరి వదిలి బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు. వెనక్కి తిరిగి తన పొట్టిపాపని ఒక్కసారి చూశాడు. ఎప్పట్లా అతనికి అతుక్కుపోయి కూచుంది. ఉఫ్ దేవుడా, నిజంగా కొన్ని క్షణాలు భయపెట్టేసింది. దేంతో తయారు చేసేవయ్యా దీన్ని? చంద్రముఖి కూడా ఇంత ఫాస్ట్గా 3 స్వింగ్స్ ఉండవేమో. క్షణంలో షిఫ్ట్ అయిపోయింది. ఇట్లాంటి ఆల్ బిత్తిరి వాగుడుకాయని తయారు చేయడం అంటే మాటలా? దీన్ని తయారు చేయడానికి నువ్వు చాలా కష్టపడ్డావు స్వామి. భరించడం చాలా అంటే చాలా కష్టం. కానీ నువ్వొక అద్భుతాన్ని సృష్టించావు స్వామి. ఇటువంటి బిలిబిత్తిరి అద్భుతాన్ని నాకిచ్చావు. దీన్ని భరించడానికి నాకు ఇంకాస్త ఓపిక ఇవ్వవయ్యా. అన్ని విధాలా దేవుడిని అర్థించుకుంటూ అంది వచ్చిన సంతోషానికి పొంగిపోతూ ఆగ మేఘాల మీద ముందుకు సాగిపోయాడు. నిమిషం పూర్తి కాకముందే పొట్టిది మళ్లీ నెమ్మదిగా గోకడం మొదలుపెట్టింది. ఉష్, ఏంటి పొట్టి, గోకకుండా నోట్తో చెప్పు. నాకు అర్జెంటుగా డ్రెస్ కావాలి 6 ఫీట్. అర్జెంట్ అనగానే తీసివ్వడానికి అదేమైనా నా పాకెట్లో ఉందా? వెళ్తున్నాం కదా, వెళ్లే వరకు ఆగు. ఎక్కడికి వెళ్తున్నాం 6 ఫీట్? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. వాడి సిస్టర్ డ్రెస్ నీకు సరిపోతుంది. అటు ఇటుగా ఉన్నా అడ్జస్ట్ అవ్వు. ప్రజెంట్ ఇంతకు మించిన ఆప్షన్ లేదు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ గొడవ చేయకు. ఏయ్ పొట్టి, అర్థమైంది కదా? ఆహా, చాలా బాగా అర్థమైంది. నీకు ఇంత బాగా ఎలా తెలుసు? నా బాడీ మెజర్మెంట్స్ నీకు ఇంత బాగా తెలుసని నాకిప్పుడే అర్థమైంది 6 ఫీట్. వావ్ 6 ఫీట్, యు ఆర్ సో ఫాస్ట్. పొట్టిదాని వాగుడికి షాక్ అయ్యి బండికి బ్రేక్ అయితే వేయలేదు. కాని తన నడుము చుట్టూ చేయి వేసి పట్టుకున్న పొట్టిదాని చేతి మీద మాత్రం ఒక్కటేశాడు.
ఏయ్ పొట్టి, ఈ వాగుడు కొంచెం తగ్గించుకో, లేదంటే ఇప్పుడు చిన్నగా పడింది, ఈసారి మాత్రం గట్టిగా పడిద్ది. అలాగే 6 ఫీట్, నీకింకో విషయం చెప్పనా? నీకులాగా నన్నెవ్వరూ ప్రేమించలేదు. నువ్వు నన్ను చాలా బాగా ప్రేమిస్తున్నావు. నువ్వెప్పుడూ ఇలాగే నీకోసం నన్ను ప్రేమించు. నీకోసం నేను ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తాను. నీకోసం నేను నీతోనే ఉంటాను. నీకు తెలుసా, నీకులాగా నన్నెవ్వరూ ఎప్పుడూ కొట్టలేదు, నాతో ఆడుకోలేదు, నన్ను గారం చేయలేదు, నన్ను ఎత్తుకోలేదు. ఇవన్నీ నువ్వే చేశావు. వాగుడు తగ్గించమని చెప్పిన మాటకి వసపిట్టలాగా వాగుతూనే ఉంది. పొట్టిదాని నోరు మోయించడం కష్టం. అది జరిగే పని కాదు. చెప్పి చెప్పి ఆ వాగుడు ఇంకా పెంచడం ఇష్టం లేక ఆమె మాటలు వింటూనే ఆ మాటల్లో ఆమె గురించి మరింత తెలుసుకునే ప్రయత్నం చేశాడు. బండి ఎక్కి కూర్చున్నది మొదలు మళ్లీ బండి దిగే వరకు కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంది, నాన్ స్టాప్ చాటర్ బాక్స్లా. తన మాటలకి ఎక్కడ ఒక్క బ్రేక్ కూడా వేయలేదు. రన్నింగ్ కామెంటరీ వింటున్న శ్రోతలాగా 6 ఫీట్ వింటూనే ఉన్నాడు. అందమైన ఒక డ్యూప్లెక్స్ హౌస్. ఆ ఇంటి ముందు బైక్ బ్రేక్ వేసే వరకు పొట్టిపాప నోటికి బ్రేక్ వేయలేదు. పొట్టి, చెప్పింది గుర్తుందిగా? లోపల అల్లరి చేశావో దెబ్బలు పడతాయి. నువ్వే చెప్తే అదే 6 ఫీట్. నువ్వు చెప్పాక కాదంటానా? నువ్వెలా చెప్తే అలా. పద పద వెళ్దాం అంటూ 6 ఫీట్ చేతిని తన చేతిలోకి పెనవేసుకుని పట్టుకుంది. తాను మోచేతి దగ్గర పెనవేసి పట్టుకున్న పొట్టిపాప చేతిని విడదీసి కళ్ళు చిన్నవి చేసి పెదాలు బిగించేసి చూపుడు వేలుతో వార్నింగ్ ఇస్తూ ఒక షార్ప్ లుక్ ఇచ్చాడు. ఈ పిచ్చి వేషాలే వద్దన్నాను, ఎక్కువ చేయకు. ఫ్యామిలీ ఫ్రెండ్స్, అర్థమైందా? సీరియస్గా పొట్టిదాన్ని ఒక 6 అడుగు దూరంగా జరిపి నిలబెట్టాడు. పొట్టిది ఇద్దరి మధ్యలో వచ్చిన డిస్టెన్స్ తల వంచి ఒకసారి చెక్ చేసి తిరిగి తలపైకెత్తి 6 ఫీట్ని ఇప్పుడు ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలా అన్నట్టు చూసింది. అవును అంటూ కళ్లతోనే చెప్పాడు. ఓహో అంటూ కళ్ళు గుండ్రంగా తిప్పుతూ సరే అన్నట్టు తల నిలువుగా ఊపింది. పదా అంటూ చెయ్యి ముందుకు చాపి చూపిస్తూ పేదాలు సాగదీసి ఒక విచిత్రమైన నవ్వు నవ్వుతూ పొట్టిపాప ముందుకు కదిలింది. ముందుగా వెళ్లిపోతున్న పొట్టిదాన్ని అమాంతం చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. పొట్టిపాప తలపైకెత్తి కళ్ళెగరేస్తూ ఏంటి అన్నట్లు సైగ చేసింది. ఆహా, ఇది ఆడుకుంటుంది నాతో అని పొట్టిదాని సైగల భాషకి లోపల ఫీలయ్యాడు. ఏంటే పిచ్చా, ఇందాకట్నుంచి చూస్తున్నాను, ఉన్నాయి కదా అని చింతగింజలు ఓ అటూ ఇటూ తీగ తిప్పేస్తున్నావు. నోరుందిగా, మాట్లాడి చావొచ్చుగా. పొట్టిపాప మాటలు మిస్ అవుతున్నాడో లేక ఆ కళ్లల్లోని భావాలకు కనెక్ట్ అయిపోతున్నాడో తెలీదు కాని బాగా ఫీలైపోయాడు. అయ్యో 6 ఫీట్, మనసులు కలిసిన చోట మాటలెందుకు చెప్పు? నీ కళ్ళు నాకు చెప్తున్నాయి, నా కళ్ళు నీకు చెప్తున్నాయి. కొంచెం లైటింగ్ తక్కువగా ఉంది, అదే ఫుల్ లైటింగ్ ఉందనుకో, ఫుల్ జోష్లో కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని కళ్లతోనే ఓ సాంగ్ వేసుకునేవాళ్ళం తెలుసా? నీ పిచ్చి నాకు బాగా తెలుసు. లోపలేదైనా తేడా వచ్చిందో నిన్ను వేసేస్తా చెప్తున్నా. మన వాళ్ల దగ్గర మాట రాకూడదు. చెప్పింది సరిగా అర్థమైంది కదా? ఈ బుర్రకు సరిగా ఎక్కిందా అంటూ పొట్టిదాని తలమీద చేతివేళ్లతో నెమ్మదిగా తట్టాడు. ఆ బాగా ఎక్కింది, అంతా బాగా అర్థమైంది. నీవాళ్లు నావాళ్లు కాదు, అంతా మనవాళ్లే. అదే కదా నువ్వు చెప్పావు. అంటే నేను వేరు కాదు అని చెప్పావు. మనవాళ్ల దగ్గర మనం మనలాగే ఉందాం, వేరేలా ఎందుకుండడం? దా వెళ్దాం. అంతకుముందు 6 ఫీట్ వదిలించుకున్న చేతిని మళ్లీ పెనవేసి పట్టుకుని ముందుకు నడిచింది. 6 ఫీట్ తన మొబైల్ నుంచి లోపల ఉన్నవాళ్లకి బయట ఉన్నామో డోర్ తీయమని చెప్పి కాల్ చేశాడు. డోర్ దగ్గర వెయిట్ చేస్తూ పొట్టిపాపని అలాగే చూస్తున్నాడు. మన వాళ్ల దగ్గర మనలాగే ఉండాలి అన్న పొట్టిదాని మాటకి ఆమెలో మరో కొత్త కోణం కనిపిస్తోంది. నువ్వన్నది నిజమే పొట్టి, మన వాళ్ల దగ్గర మనలాగే ఉండాలి. అందుకే నువ్వు నాతో ఇలా ఉంటున్నావా? నీతో జీవితం కనిపిస్తుంది. ఎలా ఉంటుందో ఇప్పుడే కనిపిస్తుంది. మనసులు కలిసిన చోట మాటలవసరం లేదు, అస్సలు అవసరం లేదు. నీలో ఏదో తెలియని లోతుంది. క్షణం క్షణం కొత్త కొత్తగా కనిపిస్తున్నావు. నాకైతే నీలాగా నీ అంత పిచ్చి లేదు. బట్ ఇట్స్ వెరీ క్లియర్, సంథింగ్ నీలో ఏదో ఉంది. మెయిన్ డోర్ మీదున్న క్వారింగ్ డిజైన్స్ మీద వేలు పెట్టి
పైనుంచి కిందకి, కింది నుంచి పైకి కూర్చుంటూ లెగుస్తూ ఆ డిజైన్స్ ని ఫాలో అవుతూ వాటి అందాన్ని, ఆకృతిని తన కళ్లల్లో నింపుకుంటోంది. పొట్టిపాప ఇలా బిజీగా ఉండటం వల్లే 6 ఫీట్ అంత తీరిగ్గా చూసుకోగలుగుతున్నాడు. లేకపోతే ఈ పాటికి మళ్లీ ఇంకో రౌండ్ తన ప్రేమ డైలాగులతో ఆడేసుకునేదేమో. పొట్టిపాప అలా ఆడుకుంటూ ఉండగానే డోర్ ఓపెన్ అయింది. హాయ్ అన్నయ్య అంటూ డోర్ ఓపెన్ చేసిన అమ్మాయి నవ్వుతూ పలకరించింది. హాయ్ రా, డిస్టర్బ్ చేశానా? లేదన్నయ్య, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, రండి లోపలికి. లోపలికి రమ్మని పిలుస్తూనే పక్కనే నవ్వుతూ క్యూట్గా ఆమెనే చూస్తున్న పొట్టిపాపని అనుమానంగా చూసింది. అన్నయ్య తను అని పొట్టిపాప వైపు వేలు చూపిస్తూ 6 ఫీట్ వైపు చూసింది. తనేరా, నీ డ్రెస్ కావాలని చెప్పింది తనకే. సరే అన్నయ్య, నువ్విక్కడ కూర్చో, నేను తన్ని నా రూమ్కి తీసుకెళ్తాను, డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అని 6 ఫీట్కి చెప్పి పొట్టిపాపని పిలిచింది. 6 ఫీట్ కళ్లతోనే సైగలు చేస్తూ బ్రతిమలాడుకుంటూ వాన్ చేస్తూ ఉండగానే పొట్టిపాప నవ్వుకుంటూ 6 ఫీట్కి కన్ను కొట్టి మూతి అంత ముద్దుగా ముడిచి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి ఆ అమ్మాయి వెంట వెళ్లిపోయింది. బెడ్రూంలోకి వెళ్లాక ముందు గదంతా ఒకసారి చెక్ చేసింది. ఆ అమ్మాయితో మాటలు కలిపి ఆమె తీసిన బట్టల నుంచి వెతికి వైట్ కలర్ ఫుల్ స్లీవ్స్ టీషర్ట్ తీసుకుంది. నిమిషం గడిచేలోపే పెరిగిన మాటల ప్రవాహంతో ఆ అమ్మాయి పరిస్థితి ఈతరాక ఆ ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోతున్న చిన్న కుక్కపిల్లలా తయారైపోయింది. మన పొట్టి వాగుడుకాయ ప్రశ్నల ప్రవాహంలో సమాధానం చెప్పే క్షణం కూడా దొరక్క ఉక్కిరిబిక్కిరి అవుతూ ఆ అమ్మాయి పారిపోయి బయటకొచ్చేసింది. కూర్చున్న సోఫాలో గుండు సూదులు నిలువునా గుచ్చుతుంటే కుదురుగా కూర్చోలేక నిమిషానికి 2 సార్లు వాళ్లు వెళ్లిన వైపు చూసుకుంటూ నిలబడుతూ కూర్చుంటూ అతను క్షణం కూడా స్థిమితంగా ఉండలేకపోతున్నాడు. 6 ఫీట్ ఆలోచనలు నిజం చేస్తూ వేగంగా కంగారు పడుతూ తన వైపే వస్తున్న అమ్మాయిని చూసి అతని ముఖం పాలిపోయింది. ఈ పొట్టిదానికి ఎంత చెప్పినా ఇంతే, తనని కూడా ఏదో చేసింది. ఏం చేశావే పొట్టిదానా అని తన పొట్టిపాపను తిట్టుకుంటూ 2 అడుగులు ముందుకు వెళ్లి తనని చేరుకున్నాడు. అన్నయ్య, తను నీ లవరా? మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? అసలు ఎప్పటినుంచి ఇదంతా? అన్నయ్య కూడా ఏం చెప్పలేదు. తను మరి ఇంత దారుణంగా ఉందేంటన్నయ్యా? లోపల మాటల ప్రవాహంలో పుట్టుకొచ్చిన ప్రశ్నలన్నీ అడగలేక, అడిగే అవకాశం లేక ఆ మొత్తం పట్టుకొచ్చి 6 ఫీట్ ముందు పెట్టింది. ఒసే పొట్టిదానా, 2 నిమిషాలకే తెలివిగా పారిపోయి బయటకొచ్చింది, లేకపోతే బలైపోయేది కదే. అసలు ఎవరిని వదలవా నువ్వు అని లోపల తిట్టేసుకుంటూ ఆతుర్దా పడుతున్న చెల్లిని గాబరాగా చూసుకుంటూ నెమ్మదిగా సోఫాలో కూర్చోబెట్టాడు. అరే, ఐఎమ్ సారీరా, తను కొంచెం స్పీడ్ ఎక్కువ, దాంతోపాటు కొంచెం వాగుడు కూడా ఎక్కువే, కాని చాలా మంచిది. ఏదోలా తన పొట్టిపాప సతాయించిన చెల్లిని సర్ది చెప్పడానికి ప్రయత్నించాడు. ఏంటన్నయ్యా, కొంచెమా? తను బుల్లెట్ అన్నయ్యా, బుల్లెట్. అసలు నన్నేమడిగిందో తెలుసా నీకు? నీకు చెల్లిని కాకుండా గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటే నన్నేం చేసేదో అని కళ్ళు పెద్దవి చేసి కంగారుగా చెప్తుంటే ఇక్కడ 6 ఫీట్ లోపల తెగ టెన్షన్ పడిపోయాడు. పొట్టిదాని బ్యాక్ పాకెట్లో పాకెట్ ఉంది, దాని దెబ్బకి అక్కడ బక్కోడు బలైపోయాడు. ఇక్కడ ఆ ప్రయత్నం ఏమైనా చేసిందా, లేదా ఇంకేమైనా ప్రయోగం చేసిందా? అసలు ఏం చేసింది? చచ్చా పొట్టిదానా, నీ వల్ల ఎంత చెత్తగా ఆలోచిస్తున్నానో చూడు. ఇదంతా నీ వల్లే, పిచ్చ పొట్టి మొహందానా. దేవుడా, నా పరువు తీసేస్తోంది ఈ పొట్టిది. అన్నయ్య వింటున్నావా అని చెయ్యి పట్టుకుని కదిపింది. వింటున్నాను. ఇంతకీ నిన్ను ఏమడిగింది? ఏంటి అంటే నీకేమిష్టం, ఎలా ఇష్టం అని అడిగింది అని కొంచెం ఇబ్బంది పడుతూ చెప్తుంది. నా ఇష్టం అడిగిందా? చెల్లిని చూస్తూ చిన్నగా ఒక వెర్రి నవ్వు నవ్వి ఏదో ఆలోచనలో గోళ్లు కొరుకుతూ అన్నాడు. దీని ఎంకమ్మ, దీనికి పని పాట ఏమీ లేదా? దీనికి ఎప్పుడూ ఇదే గోల. ఒకవేళ అది కాదా? కాదు, దాని గురించే ఈ పిచ్చి పొట్టిది. అదిగాక ఇంకేమీ అడగదు, 100% అదే. అన్నయ్య, ఇది నిజమేనా? ఈరోజు మీరేదో స్పెషల్ డేట్లో ఉన్నారంట కదా, అందుకే నువ్వు పెళ్లి పనులు పూర్తి కాకముందే తనని తీసుకుని వచ్చేసావంట కదా, నిజమేనా? అయినా నిన్నెలా లైన్లో పెట్టాలో నన్నే అడిగిందన్నయ్యా అంటూ చిన్నగా ఏడుపు మొహం పెట్టేసింది. ఇంకే ఉంది, 6 ఫీట్ తన దగ్గరకొచ్చి సెట్ చేసుకోవడం మొదలు పెట్టేశాడు.
తీరిగ్గా బట్టలు మార్చుకుని తీరుబడిగా తన లెహంగా మొత్తం చుట్టి పట్టుకొని బయటకొచ్చింది పొట్టిపాప. ఆ అమ్మాయి పొట్టిదాని అల్లరి తట్టుకోలేక అమాయకపు ముఖంతో చూస్తుంటే మన హీరో మాత్రం నెయ్యి లేకుండా నిండుగా కలుపుకున్న ఆవకాయ పచ్చడితో అన్నం తిన్న ముఖంతో చూస్తున్నాడు. నా మొదటి పని అయిపోయింది, ఇక రెండవ దానికి బయలుదేరదామా? వాళ్ల ముఖాలతో వాళ్ల ఫీలింగ్స్తో మాకేంటి సంబంధం, మా ప్రపంచం మాది అన్నట్టు హ్యాపీగా నవ్వుతూ ఇద్దరినీ చూస్తోంది. ఆ అమ్మాయి ఒక రకమైన కన్ఫ్యూజన్లో తప్పదు అన్నట్టు ఓ పిచ్చి నవ్వు నవ్వుతూ ఇద్దరినీ మొహమాటంగా చూసింది. నీ పని ఇక్కడ కాదే, బయటికెళ్ళాక చెప్తాను అని చూపులతోనే వార్నింగ్ ఇస్తున్నాడు. వావ్ 6 ఫీట్, సూదంటి చూపులు, చురకత్తి చూపులు అంటే ఇవేనా? ఇలాగే చూస్తారా? భలేగా ఉన్నాయి. నేను ఈ టీషర్ట్లో అంత బాగున్నానా? ఇలా చూపులతో గుచ్చేస్తున్నావు? పొట్టిదాన్ని అసలేమనాలి? మొహాలు చూసి అర్థం చేసుకోలేదు. కనీసం 6 అడుగుల మనిషి ఎదురుగా నిలబడి కళ్లతో అంత సీరియస్గా వార్నింగ్ ఇస్తుంటే అంతకన్నా సీరియస్గా మన పొట్టి పాప చూపులతో రొమాన్స్ చేస్తుంది. ఇటు బేలగా చూస్తున్న తన చెల్లిని, అటు పిచ్చ హాటుగా చూస్తున్న తన పొట్టిని ఇద్దరిని మార్చి మార్చి చూస్తున్నాడు. గోడకేసి తల కొట్టుకోవాలని ఉన్నా పొట్టిదానితో ఊహించుకున్న బ్యూటిఫుల్ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అంత పని చేయలేక వచ్చిన ఫ్రస్ట్రేషన్కి కొంతలో కొంత అన్నట్టు చేత్తోనే తల కొట్టుకుంటున్నాడు. మన హీరో అలా తల కొట్టుకుంటూ ఉంటే పొట్టిపాప వెంటనే రియాక్ట్ అయింది. 6 ఫీట్ చేయి పట్టుకుని ఆపేసి గోముగా 6 ఫీట్ని చూస్తూ ఫీల్ అవుతోంది. అయ్యో, ఎందుకు 6 ఫీట్ అంత కష్టపడుతున్నావు? నీ చూపులతోనే నాకర్థమైంది ఈ టీషర్ట్లో నేను మరీ చెప్పలేనంత బాగున్నాను అని. దానికోసం నువ్వలా తల కొట్టుకోవాలా? సినిమాలో అందంగా ఉన్న హీరోయిన్ చూడగానే బాగా తలకెక్కేసి హీరో తల కొట్టుకుంటాడు. అలా నువ్వు కూడా చేస్తున్నావు. చాలా సినిమాల్లో చూశాను. నాకదంతా అస్సలు నచ్చదు. ఇంకెప్పుడు అలా చేయకు. గోముగా అలకగా 6 ఫీట్ మీద ఉన్న ప్రేమతో బుజ్జగిస్తూ తనని మందలిస్తున్న పొట్టిదాన్ని చూస్తుంటే 6 ఫీట్కి తిక్కలేచింది. ఓసేయ్ పొట్టి మెంటల్ దానా అని పొట్టిదాని చేయి పట్టుకుని వెనక్కి తిప్పేసి హిప్ మీద టప్పీ టప్పీ అని చేత్తో పీకేస్తున్నాడు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావే? పైనుంచేమైనా ఊడిపడ్డాననుకుంటున్నావా? నిన్ను చూసి తలకెక్కి తల కొట్టుకోవడమేంటే పిచ్చమొహందానా? కోపంతో అరుస్తూ ఫ్రస్ట్రేషన్తో చరుస్తున్న 6 ఫీట్ చేతి నుంచి విడిపించుకొని హాల్లో పరిగెత్తడం మొదలుపెట్టింది. 5 అడుగుల పొట్టిదే అలా పరిగెడుతుంటే 6 అడుగుల ఆజానుబాహుడు మరి ఆగుతాడా? పొట్టిదాన్ని పట్టుకుని చరవాలని వెంటపడుతూ అరుస్తున్నాడు. పిచ్చ మెంటల్ దానా, భూమికి బెత్తళ్లేవు. నిన్ను చూసి మళ్ళీ నేను సొంగ కార్చుకోవడం. 6 ఫీట్ బాగా గుర్తుచేశావు. రోడ్డు మీద నన్నలా చూసినప్పుడు నీ నోటి నుంచి సొంగ కారింది. అప్పుడు కారింది, ఇప్పటికీ ఉంది. ఎండి పెదాల పక్కన మెరిసిపోతుంది. లైటింగ్లో కనిపిస్తూ అద్దిరిపోతుంది. ఒకసారి చూసుకో. అక్కడసలు ఉందో లేదో తెలీదుగాని పొట్టిదాని మాటలకి వెంటనే చేత్తో మూతి తుడిచేసుకున్నాడు. కాని అస్సలు పట్టించుకోలేదు అనుకున్నా ఆ విషయం ఎత్తి చూపేసరికి ఇంకాస్త కోపం వచ్చేసింది. పొట్టిది వెనక్కి తిరిగి తన 6 ఫీట్ని హ్యాపీగా చూసుకుంటూ అందకుండా లేడిపిల్లలాగా పరిగెడుతోంది. ఒస్సే పొట్టి బుడంకాయ్, ఇప్పుడు రోడ్డు మీది మ్యాటర్ ఎందుకెత్తావే? నువ్వైపోయావే నా చేతిలో. నా చేతికి దొరకు, ఇప్పుడు నిన్ను చంపేస్తా. అయ్యో 6 ఫీట్, నీకు నా మీద లవ్వు ఎక్కువైపోయింది. దాదా పట్టుకొని చంపేసేయ్. చంపుతా అంటావు కాని అస్సలు చంపవు. నీకు నా మీద ఎంత ప్రేమో. ఐ లవ్ యూ 6 ఫీట్, ఐ లవ్ యూ సో మచ్. అది లవ్వు కాదే పిచ్చ పొట్టిదానా, అది కొవ్వే పొట్టివాగుడుకాయ్. ఇప్పుడు దాన్ని నేను కరిగిస్తాను. అలాగే పొట్టిదాని వెంట పడుతున్నాడు. పొట్టిది అందకుండా వంకర టింకరగా పరిగెడుతూ సోఫా మీదికి ఎక్కి జంపు చేస్తూ డైనింగ్ టేబుల్ చుట్టూ తిప్పేసి మళ్లీ ఆ అమ్మాయి చుట్టూ తిప్పుతూ ఆ అమ్మాయిని గోడలా అడ్డం పెట్టుకుని 6 ఫీట్ని వెక్కిరిస్తూ రెట్టిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని కూడా యూట్యూబ్ కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. అంతేకాకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం.